2010 ఫిబ్రవరి 13 సాయంత్రం 7:15 సమయంలో పూణే నగరంలోని కోరేగావ్ పార్క్ ప్రాంతంలో ఉన్న జర్మన్ బేకరీలో ఒక భీకరమైన బాంబు పేలుడు జరిగింది. ఈ బేకరీ స్థానికులతో పాటు విదేశీయులకి కూడా చాలా ప్రసిద్ధమైన స్థలం. ఈ బ్లాస్ట్‌లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ బాధితుల్లో ఒక ఇటాలియన్ మహిళ, ఇద్దరు సుడానీ విద్యార్థులు మరియు ఇద్దరు ఇరానీ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ సంఘటన భారతదేశంలో 2008 ముంబై దాడుల తర్వాత జరిగిన మొదటి పెద్ద ఉగ్రవాద దాడిగా పరిగణించబడింది. జర్మన్ బేకరీ కోరెగావ్ పార్కులో ఒక కార్నర్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. ఈ ప్రాంతం ఓషో ఇంటర్నేషనల్ మెడిటేషన్ రిసార్ట్ మరియు జూయిష్ చబాద్ హౌస్‌కు సమీపంలో ఉంది. ఈ 2 విదేశీయులు ఎక్కువగా సందర్శించే స్థలాలు. బేకరీలో సీటింగ్ స్థలం పరిమితంగా ఉన్నప్పటికీ అదెప్పుడూ జనంతో నిండి ఉంటుంది. బ్లాస్ట్ సమయంలో బేకరీలో విద్యార్థులు, విదేశీ పర్యాటకులు మరియు స్థానికులు ఉన్నారు. ఈ పేలుడు బేకరీని పూర్తిగా శిథిలావస్థకి తీసుకెళ్ళింది. అయితే బిల్డింగ్ యొక్క మిగిలిన భాగం సురక్షితంగా ఉంది. ఈ బ్లాస్ట్ గురించి మొదటి నివేదికలు గందరగోళంగా ఉన్నాయి. కొందరు ఇది ఒక ఎల్‌పీజీ సిలిండర్ పేలుడు అని భావించారు. ఎందుకంటే బేకరీలో వంట కోసం గ్యాస్ సిలిండర్లు ఉపయోగించబడేవి. అయితే పూణే సిటీ ఫైర్ బ్రిగేడ్ త్వరలోనే ఈ ఊహాగానాలను తోసిపుచ్చింది. బేకరీలోని సిలిండర్లు అన్నీ సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. దీంతో ఒక ఉగ్రవాద దాడి అని నిర్ధారణ అయింది. ఈ దాడి వెనుక ఎవరున్నారు? 2 ఉగ్రవాద సంస్థలు లష్కర్ ఎ తోయిబా మరియు ఇండియన్ ముజాహిద్దీన్ ఈ దాడికి బాధ్యత వహించాయి. ఈ సంస్థలు తమ బాధ్యతను కొన్ని కాగితాల ద్వారా ప్రకటించాయి. కొన్ని భారతీయ ఏజెన్సీలు ఈ దాడిని లష్కర్ ఎ తోయిబా యొక్క కరాచీ ప్రాజెక్టులో భాగంగా భావించాయి. దీనిలో ఇండియన్ ముజాహిద్దీన్ ఉపయోగించారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడానికి రూపొందించబడింది. ఇది ఎలా జరిగింది అంటే, దర్యాప్తు ప్రకారం బాంబు ఒక బ్యాగ్‌లో ఉంచబడింది. దాన్ని జర్మన్ బేకరీలో ఎవరో వదిలిపెట్టారు. ఈ బ్యాగ్‌ను గమనించిన ఒక వెయిటర్ ఫరాస్ రిమాల్ దాన్ని తనిఖీ చేయడానికి వెళ్ళాడు. కానీ అతను బ్యాగ్ వద్దకు వెళ్లే ముందు ఒక తెలియని వ్యక్తి అతన్ని పిలిచి నీళ్ల గ్లాస్ తీసుకురమ్మని రూ. 200 ఇచ్చాడు. ఈ సంఘటన కొన్ని క్షణాల తర్వాత బాంబు పేలింది. ఈ బాంబులో ఆర్‌డీఎక్స్, బాల్ బేరింగ్స్, నట్స్ మరియు బోల్ట్స్ ఉపయోగించబడ్డాయని ఫోరెన్సిక్ నివేదికలు తెలిపాయి. దాదాపు 7 కిలోల ఎక్స్‌ప్లోజివ్ ఉపయోగించబడ్డాయని అంచనా. దర్యాప్తు బాధ్యతను మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ మరియు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ స్వీకరించారు. మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ కేపీ రఘువంశీ ఈ దర్యాప్తును నడిపించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బాంబర్ల గురించి కీలకమైన సమాచారం సేకరించబడింది. ఈ దాడి వెనుక 2006 నుంచి పూణేలో ఉన్న ఒక జిహాదీ సెల్ ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానించాయి. ఈ సమాచారం 2008లో అరెస్ట్ చేయబడిన ఇండియన్ ముజాహిద్దీన్ ఆపరేటివ్ మొహమ్మద్ పీర్ బాయ్ నుండి వచ్చింది. దర్యాప్తు సమయంలో 40 మందికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో 4 కాశ్మీరీలు కర్ణాటకలో హంపీలో అరెస్ట్ అయ్యారు. పూణే సబర్బ్స్ నుండి ఇద్దరు సందేహాస్పదులను ఫిబ్రవరి 16, 2010న అరెస్ట్ చేశారు మరియు ఔరంగాబాద్లో మరో ఇద్దరిని రిటైన్ చేశారు. ఏప్రిల్ 7, 2010న మహారాష్ట్ర ఏటీఎస్ ఒక ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో యాసిన్ భట్కల్ ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు రియాస్ భట్కల్తో సంబంధం ఉన్నవాడు ఈ దాడి యొక్క ప్రధాన కుట్రదారుడిగా పేర్కొనబడ్డారు. యాసిన్ భట్కల్ ఈ బ్లాస్ట్ తర్వాత దుబాయ్‌కి పారిపోయాడు. కానీ అతని వీసా గడువు ముగిసిన తర్వాత తిరిగి వచ్చాడు. అతను మంగళూరులోని బజ్‌పే ఎయిర్‌పోర్ట్ ద్వారా దేశంలోకి చొరబడే ప్రయత్నంలో ఉన్నప్పుడు ముంబై పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీస్ ఆధారంగా అరెస్ట్ చేయబడ్డాడు. సెప్టెంబర్ 2010లో ఏటీఎస్ మీర్జా హిమాయత్ బైగ్ 29 మరియు అతని సహచరుడు షేక్ లాల్ బాబా మహమ్మద్ హుస్సేన్ అలియాస్ బిలాల్ 27 వీళ్ళని అరెస్ట్ చేసింది. వీరిద్దరూ లష్కర్ ఎ తోయిబా సభ్యులుగా భావించబడ్డారు. బైగ్ 2008లో కొలంబోలో బాంబు తయారీ శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. 2011 నవంబర్ 30న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ 6 ఇండియన్ ముజాహిద్దీన్ ఆపరేటివ్లను అరెస్ట్ చేసింది. వీరు 2010 పూణే బాంబింగ్, చిన్నస్వామి స్టేడియం బ్లాస్ట్ మరియు 2010 జామా మసీద్ దాడులకు బాధ్యులని పేర్కొన్నారు. ఈ దర్యాప్తు బెంగళూరు మరియు ముంబై వంటి ఇతర మహానగరాలని కూడా విస్తరించింది.
మీర్జా హిమాయత్ బైగ్ ఈ కేసులో మొదటి వ్యక్తిగా 2013 ఏప్రిల్లో పూణే కోర్టులో విచారణకు నిలిచాడు. అతను ఉగ్రవాదం, ఎక్స్ప్లోజివ్స్ ఆధీనంలో ఉండడం, హత్య మరియు కుట్ర ఆరోపణలపై దోషిగా నిర్ధారించబడ్డాడు. కోర్టు ఈ కేసును రేరెస్ట్ ఆఫ్ రేర్ గా పరిగణించి అతనికి మరణశిక్ష విధించింది. అయితే 2016లో బొంబాయి హైకోర్టు ఈ మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది మరియు అతన్ని హత్య మరియు కుట్ర ఆరోపణల నుండి విముక్తి చేసింది. బైక్ టూర్ లోని తన ఇంటిలో ఎక్స్ప్లోజివ్స్ దాచినందుకు మాత్రమే దోషిగా నిర్ధారించబడ్డాడు. యాసిన్ భట్కల్ ఈ కేసులో మరో ప్రధాన ఆరోపితుడు. 2014 మార్చిన అరెస్ట్ చేయబడ్డాడు. అతను ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నాడు మరియు అతని విచారణ 2020 జూన్ 15న పూణే కోర్టులో ప్రారంభమైంది. ఈ విచారణ 25 మంది సాక్షులను విచారించారు మరియు మిగిలిన 45 మంది సాక్షుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. భట్కల్తో పాటు మొహ్సిన్ చౌదరి, రియాజ్ భట్కల్, ఇక్బాల్ భట్కల్, ఫయాజ్ కాగ్జీ మరియు జబీఉద్దీన్ అన్సారీ కూడా ఈ కేసులో ఆరోపితులుగా ఉన్నారు, కానీ వీరు ఇంకా అరెస్ట్ కాలేదు. ఈ బ్లాస్ట్ లో బాధితులైన వారి కథలు హృదయాన్ని కదిలించేస్తాయి. వికాస్ గురవ్ ఒక సర్వైవర్, తీవ్రమైన గాయాలతో బయటపడ్డాడు, కానీ అతని స్నేహితురాలు నాడియా ఇటలీ నుండి వచ్చిన ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. వికాస్ ఈ ఘటన తర్వాత కోమాలోకి వెళ్లి శాశ్వత వైకల్యంతో బాధపడ్డాడు. ఆమ్రపాలి చవాన్ మరొక సర్వైవర్, 54% కాలిన గాయాలతో ఒక కాలు కోల్పోయింది. ఈ బాధితులు మరియు వారి కుటుంబాలు ఈ సంఘటన యొక్క మానసిక మరియు శారీరక గాయాలతో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఈ బ్లాస్ట్ తర్వాత పూణే నగరంలో భద్రతా చర్యలు బలోపేతం చేయబడ్డాయి. ముంబై మరియు ఇతర మహారాష్ట్ర నగరాల్లో కూడా హై అలర్ట్ జారీ చేయబడింది. ఈ సంఘటన పూణే యొక్క శాంతియుత నగరం అనే ఇమేజ్ ను దెబ్బతీసింది. జర్మన్ బేకరీ ఈ దాడి తర్వాత మూసివేయబడింది, కానీ తర్వాత 2012లో తిరిగి తెరవబడింది, ఈ భయానక జ్ఞాపకాన్ని అధిగమించే ప్రయత్నంలో. ఈ సంఘటన యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా 2020 ఫిబ్రవరి 13న బాధితులకు నివాళులు అర్పించేందుకు ఒక ఎన్జిఓ కార్యక్రమం నిర్వహించింది. సర్వైవర్స్, బాధిత కుటుంబాలు మరియు స్థానికులు బేకరీ వద్ద సమావేశమై కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సంఘటన బాధితులకు న్యాయం ఇంకా పూర్తిగా జరగలేదని చాలా మంది భావించారు, ఎందుకంటే కొందరు ఆరోపితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఈ బ్లాస్ట్ భారతదేశంలో ఉగ్రవాద బెదిరింపుల గురించి మరోసారి హెచ్చరించింది. ఇది భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసింది. అయితే ఈ సంఘటన బాధితుల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. వారి ధైర్యం మరియు పోరాటం మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కమెంట్స్లో మీ ఆలోచనల్ని తప్పకుండా షేర్ చేయండి. మీకు ఇలాంటి కథలు ఇంకా తెలుసుకోవాలని ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మనకి చాలా ముఖ్యం. తదుపరి వీడియోలో మళ్ళీ మరో ఆసక్తిమైన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.